నమస్కారం. శ్రీ చదివే నవలలను విని ఆనందిద్దాం. ఈరోజు మనం అసురుడు నవల 3వ భాగాన్ని విందాం. యుక్త వయస్సు వల్ల బుద్ధి లేకుండా మాట్లాడానో, లేక నాలో ఏదో నన్ను మాట్లాడమని ఉసిగొల్పిందో తెలియదు గాని, ఆ సార్వభౌముడి మాటలని వ్యతిరేకించమని నా మనసు నన్ను తొందర పెట్టింది. కారణం ఏదో నేనింకా తేల్చుకోవలసి ఉంది. కానీ ఇప్పుడు బతికుండగానే నన్ను ఎలుకలు, నక్కలు పీక్కు తింటుంటే అప్పుడు నేను ఆయనతో అన్న మాటలు నిజమేనని నాకింకా నమ్మకమే. ఇప్పటికీ ఆయన మొహంలో అప్పుడు కనిపించిన ఆశ్చర్యం, కోపం, ఆ తర్వాత నమ్మశక్యం కానంత విచారం నాకు కళ్ళకు కట్టినట్లు ఉన్నాయి. ఆ వృద్ధుడి మొహంలో ఆ భావాలన్నీ స్పష్టంగా కనిపించాయి నాకు. దాన్ని గురించి ఆలోచిస్తేనే నాకెంతో బాధగా ఉంటుంది. కానీ అప్పుడు ఆ వయసు నన్ను ఇంకా అలాగే మాట్లాడమని ప్రోద్బలం ఇచ్చింది. మహాప్రభు, ఇవన్నీ చాలా ఉదాత్తమైన ఆలోచనలు. కానీ మీరు అడుగుతున్నది అసాధ్యమైనది. నన్ను క్షమించండి. కానీ ఆ 9 భావనలని, మీ భాషలో ఆలోచించే తలలని విజయం కోసం వదిలివేయటం సాధ్యమైన పనేనా? నేను మంచి విద్యార్థిని. అన్ని పాఠాలు చక్కగా నేర్చుకున్నాను. అయినా అన్ని విషయాల గురించి నేను సొంతంగా అభిప్రాయాలు ఏర్పరచుకుంటాను. దయచేసి నాకు అహంకారం అని అనుకోకండి. నేను చెప్పేది పూర్తిగా వినండి. మీరు క్రోధం గురించి చెప్పారు. మహారాజా, మీతో ఏకీభవిస్తున్నాను. క్రోధం వక్రమార్గాన వెళితే హాని జరుగుతుంది. కానీ అది జీవితంలో ఒక ముఖ్యమైన భావన కాదా? అసురజాతి అధోగతి పాలైనందుకు నేను కోపం తెచ్చుకోనట్టయితే ఒకప్పుడు ఈ భూప్రపంచంలో ఎవరికీ తెలియనంతటి గొప్ప నాగరికతని సృష్టించిన అసురజాతికి చెందిన వాడినని, అసురుడినని గొప్పగా ఎలా చెప్పుకోగలుగుతాను? కొన్ని వేల మంది అసురులు దేవతలకి, వాళ్ళ సామంతులైన అసురులకి లొంగిపోయి అమానుషమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే నేను కోపం తెచ్చుకోకూడదా? మరుగున పడిన అసురకళను గురించి నాకు నిస్పృహ కలగకపోతే, ధ్వంసమైన అసురమతాన్ని గురించి, ధూళిలో కలిసిపోయిన మన దేవాలయాల గురించి, ధ్వంసమైన రాజ్యం గురించి, దేవతల రాజుల ముందు వంగి వంగి దండాలు పెడుతూ నేల మీద పాకే పిరికి పందల గురించి, అసురుల మంచి కోసమే పాటుపడుతున్నామని అబద్ధాలు చెప్పే నీచులైన కులీనుల గురించి నేను ఏమనుకోవాలో చెప్పండి మహారాజా. నా ఆలోచనల్లో శక్తిని నింపగలది, నన్ను క్రియాశీలుడిని కమ్మని ప్రోత్సహించేది క్రోధం కాదా? నన్ను క్షమించండి. కానీ ఈ భావాన్ని రేకెత్తించే శిరస్సుని, క్రోధంతో నిండిన నా తలని నేనెన్నటికీ వదులుకోలేను. గర్వము, అహంకారము తిరస్కరించవలసిన భావాలని ఎందుకు అనుకోవాలి? నాకు నా వాళ్ళని, అసురులని చూస్తే గర్వంగా ఉంటుంది. మన జాతిని, మన సంస్కృతిని, భాషని, చిత్రకళలని, సంగీతాన్ని చూసి నేను గర్వపడతాను. నాలో ఉన్న గొప్ప శక్తిని, విజయాన్ని సాధించాలన్న పట్టుదలని చూసి గర్విస్తాను. ఎవరైనా కానీ పిరికిగా అహంకారం కోసం బిచ్చమెత్తుతూ శాశ్వతంగా పేదరికంలో మగ్గాలని నేను అనుకోను. బ్రాహ్మలు చెప్పే మాటలన్నీ మనం వినాలా? వాళ్ళు మాత్రం వాటిలో ఏ ఒక్కటి పాటించరా? జీవితంలో పోరాటం చేసి దాని గురించి గర్వపడే హక్కు నాకు పూర్తిగా ఉంది. అహంకారంతోనూ, ఐశ్వర్యంతోనూ ఆనందాన్ని అనుభవించే హక్కు నాకు ఉంది. ప్రాచీన కాలంలో రాజులు దేవాలయాలని, నగరాలని ఎందుకు నిర్మించారు? కులీనులు దాన ధర్మాలు ఎందుకు చేశారు? తమ అహంకారాన్ని ప్రదర్శించుకుని గర్వపడేందుకు కాదా? వినయాన్ని ప్రదర్శించే వాళ్ళల్లో ఎక్కువ మంది నిజాయితీ లేని వాళ్ళే. లేక అలా అణిగిమణిగి ఉండటానికి ఈ సరైన కారణం ఉన్నవాళ్ళు అయి ఉండాలి. విజయం గర్వాన్ని పుట్టిస్తుంది, అహంకారాన్ని కలిగిస్తుంది. ఇక విజయానికి దక్కే బహుమతి కేవలం గర్వమే. ఈర్ష అనేది మానవజాతికి ప్రేరణ కలిగించే అతిపెద్ద శక్తి. సామ్రాజ్యాలు ఒకదానితో ఒకటి ఎందుకు పోటీ పడతాయి? రాజులు శక్తియుక్తులని ఉపయోగించి ఒకరికన్నా ఇంకొకరు ఇంకా తెలివిగా
పని చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు? దానికి కారణం వాళ్ళల్లో ఒకరి పట్ల ఒకరికి ఉండే ఈర్ష్యభావమేగా. ప్రగతిని సాధించే మార్గంలో మనని ముందుకు తీసుకుపోయే శక్తి ఈర్ష్య. అసూయ జీవితాన్ని ప్రేరేపించే శక్తి. మనిషికి ఆహారం, ఆశ్రయం, మైథునం లాంటి ప్రాథమిక శారీరకమైన కోరికల తర్వాత ప్రాముఖ్యత సంపాదించుకోవడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన కోరిక. అసలు ప్రాథమిక అవసరాలైన ఆ మూడు కూడా ఈర్ష్య నుంచే పుడతాయి. ఈర్ష్యని నిరాకరించటం అంటే మనిషికి ఉన్న ప్రాథమిక సహజ విజ్ఞానాన్ని నిరాకరించటమే. నన్ను క్షమించండి మహారాజా, కానీ మీరు కోరేది ఆచరణయోగ్యమైనది ఎంతమాత్రమూ కాదు. దుఃఖాన్ని, ఆనందాన్ని సమదృష్టితో చూడాలని మీరు అన్నారు. అసలు ఇది సాధ్యమేనా? నాకు ప్రియమైన వాళ్ళు ఈ లోకం విడిచి వెళ్ళిపోతే నేను ఏమీ జరగనట్టు శాంతంగా ఉండాలా? ఏడ్చి ఓదార్పు పొందే అవకాశాన్ని కూడా నాకు లేకుండా చేసుకోవాలా? ఇక ఆనందాన్ని అనుభవించే గుణాన్ని వదులుకుంటే నేనేమైపోవాలి? ఉదయించే సూర్యుడిలో సౌందర్యాన్ని చూసి ఆనందించలేకపోతే, పసిపాప నవ్వు చూసి సమ్మోహితుడి నవ్వలేకపోతే, సంగీత మాధుర్యంలో నన్ను నేను మర్చిపోలేకపోతే ఇక జీవించి ప్రయోజనం ఏముంది? భయం. భయం అనేది మనిషికి, జంతువుకి ఉన్న అన్నిటికన్నా గొప్ప సహజ గుణం. రాజా, మీరు ఆ భయాన్ని లక్ష్యం చేయొద్దని నాకు చెబుతున్నారు. నేను భయపడ్డానని చెప్పేందుకు భయపడను. నాకు భయం కలిగించేవి చాలానే ఉన్నాయి. నేను పిరికి పందను కాను. కానీ నా మనసులో ఏమూలో భయం అనేది నిద్రాణంగా ఉంటుంది. చావును చూస్తే భయం, మృత్యువుని చూస్తే భయపడం అని అనేవాళ్ళని చూసినా నాకు భయమే. వాళ్ళు మూర్ఖులై ఉండాలి. తమతో పాటు ఇతరులని కూడా పతనానికి గురిచేసే వాళ్ళై ఉండాలి. లేదా అందరినీ ద్వేషించే దుష్టులైన అయి ఉండాలి. ఎన్నిటినో పోగొట్టుకుంటానేమోనని భయపడుతూ ఉంటాను. అవి పనికి మాలినవే కావచ్చుగాక, కానీ వాటిని నా చెమట, రక్తం ధారపోసి సంపాదించుకున్నాను. నాకు ప్రియమైన వాళ్ళని ఏదైనా వ్యాధి కబలిస్తుందేమోనని భయపడతాను. నా పట్ల ఎంతో విశ్వాసంతో మెలిగే నా తమ్ముళ్ళని యుద్ధాలు బలిగొంటాయేమోనని భయపడతాను. గాలి, వాన వచ్చి నా తల్లిని, చెల్లిని సముద్రం పాలు చేయవచ్చు. ఒక్కొక్కసారి ఊపిరి తీసుకున్నప్పుడల్లా ఒక్కొక్క అడిగే మృత్యు వైపు వేస్తూ కదులుతున్నానని నాకు తెలుసు. కానీ భయాన్ని చూసి అలాంటిది ఎక్కడా లేదనేంత భయం నాకు లేదు. నేను ఎదుర్కోవలసిన ప్రమాదాలకి ఈ భయమే నన్ను సంసిద్ధుణ్ణి చేస్తుంది. ఈ సృష్టిలో కొన్నిటిని నేను అదుపు చెయ్యలేనని అర్థం చేసుకునేందుకు సహాయం చేసేది దేవుణ్ణి, నన్ను నేను అర్థం చేసుకునేందుకు సహాయం చేసేది ఈ భయమే. స్వార్థం చాలా నీచమైన భావన అని అంటున్నారు మీరు. కానీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద నగరాలని నిర్మించింది ఈ ధోరణే. అదే తీవ్రమైన ఆకాంక్షకి పునాది. అహంభావం అనేది మనసులో లేనట్టయితే ఈ ప్రపంచంలోని సంపదలన్నీ సొంతం చేసుకోవాలన్న కోరికే లేనట్టయితే జీవితంలో ఎవరైనా విజయం సాధించగలరా? ఒక అందమైన అమ్మాయిని కానీ, మనోహరమైన ప్రదేశాన్ని కానీ, ఆకర్షణీయమైన గ్రామాన్ని కానీ, ఒక ధగధగలాడే వజ్రాన్ని కానీ, సమృద్ధి సాధించిన సీమను గాని చూసినప్పుడు కోరికతో మనసు తహతలాడుతుంది. ఈ లోకంలోని అందాలన్నిటినీ సొంతం చేసుకోవాలని, అవన్నీ నాకు మాత్రమే దక్కాలని అనిపిస్తుంది. మీరు నా ఈ తుచ్చమైన ఆలోచనని ఖండించవచ్చు. కానీ మహారాజా, నాది అధిక ప్రసంగం అనుకోకుండా మన్నించి ఒక విషయం నిజాయితీగా చెప్పండి. మీరు మాత్రం అంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించింది స్వార్థంతో కాదా? మీరు సన్యాసిలా మారలేదు, ప్రపంచానికే చక్రవర్తి అయ్యారు. తుచ్చమైన ఈ స్వార్థబుద్ధితో కాకపోతే కొన్ని వేల మందిని యుద్ధంలో ఎందుకు చంపారు? దేవతల మీదకి మీ బలగాలని ఎందుకు పంపారు? మీరు ఒకే ఒక లక్ష్యంతో ఆ పని చేశారు. మీకు, మీ తెగకి, మీ జాతికి ప్రఖ్యాతి కోరారు. ఎలా చూసినా మీరు అనే మాటే ప్రధానంగా కనిపిస్తుంది. మీరు సాధించిందంతా నాకు సాధించాలని ఉంది, ఇంకా ఎక్కువ కూడా సాధించాలని ఉంది. నిస్వార్థపరుడిలా జీవించి
ఊరు పేరు లేకుండా చనిపోవటం బదులు ఈ ప్రపంచంలోకెల్లా స్వార్థపరుడిని అన్న పేరు తెచ్చుకునే సాహసం చెయ్యటమే నాకు ఇష్టం. ఆ వృద్ధుడు కళ్ళతో నిప్పులు చెరుగుతూ కూర్చుని ఉండిపోయాడు. నేను భయంతో ముడుచుకుపోవడం నాకు తెలిసింది. కాని నేను ముందే చెప్పినట్టు నా మనసులోని మాటలు చెప్పకుండా ఉండడం సాధ్యం కాలేదు. ఆలోచనలని కూడగట్టుకొని చెప్పడం కొనసాగించాను. మీరు బ్రహ్మ, ప్రేమ అనే భావాన్ని అంత తక్కువగా అంచనా వేసి తుచ్చమని అనటం చాలా విచారకరం. ప్రేమ లేకపోతే భావాలన్నిటికీ రాజులాంటి ప్రేమే లేకపోతే ఇంకేదీ ఉండదు. తన బిడ్డ పట్ల తల్లికి ఉండే ప్రేమ కన్నా స్వచ్ఛమైన ప్రేమ మరొకటి ఉండదు. తన ప్రియురాలితో గాని ప్రియుడితో గాని ఉండాలన్న కోరిక ఎంత బాధ పెడుతుంది. అలాగే మీ తల్లి పట్ల గాని తోబుట్టువుల పట్ల గాని ప్రేమ లేకపోతే మీ పుట్టుకకి కారణమైన మీ తండ్రి 9 నెలలు గర్భంలో మోసి తన రక్తాన్ని పంచి మీకు పాలిచ్చి పెంచిన తల్లి, మీతో కలిసి ఎన్నో మర్చిపోలేని క్షణాలు పంచుకున్న స్నేహితులు, మీతో జీవితాన్ని పంచుకున్న మీ భార్య, మీ జీవితాన్ని కొనసాగించిన మీ పిల్లలు, వీళ్ళందరి పట్ల మీకు ప్రేమ లేనట్టయితే జీవితం నిరర్థకం కాదా? అందరి మనస్సుల్లోనూ ప్రదేశం, తెగ, భాష, మతం, దేవుళ్ళు లాంటి ఇంకా ఎన్నో విషయాల పట్ల అవి ఎంత తుచ్చమైనవిగా కనిపించినా సరే ప్రేమ, మమకారం ఎంత భద్రంగా దాగి ఉంటుంది. వాటి వల్లే కదా లోకంలో ఇంకా రక్తపాతం, ఇన్ని యుద్ధాలు జరిగాయి. గతంలో ప్రేమ కోసం మనుషులు చనిపోయారు. ఇక మీదట కూడా ఈ ప్రపంచం ఉన్నంత వరకు అలాగే చనిపోతారు. నేను మీకు చెప్పిన వాటిని నేను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నిజం ఏమిటంటే నాకు వాటన్నిటి మీద కన్నా ఎక్కువ ప్రేమ నా మీదే. నేనే లేకపోతే నేను ప్రేమించేవన్నీ నిరర్ధకమే. నేను జీవించి ఉన్నాను కాబట్టి ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తాను కాబట్టి జీవించి ఉంటాను. నా మీద నాకు ప్రేమ. తీవ్రమైన ఆకాంక్ష ప్రగతికి కీలకమైనది. ఆకాంక్షే లేనట్టయితే ఇప్పుడు ఈజిప్టు రాజులు ఆ పిరమిడ్లను ప్రస్తుతం నిర్మించే పనిలో ఉండరు. ఆకాంక్ష లేకపోయినట్టయితే మనుషులు ఇంకా వేటాడి ఆహారం సంపాదించే దశలోనే ఉండేవారు. చక్రాలు ఉండేవి కావు. గుర్రబళ్ళు, రథాలు, అద్భుతమైన మహానగరాలు, దేవాలయాలు, రాజభవనాలు, పెద్ద పెద్ద తెరచాపలతో నడిచే ఓడలు ఉండేవి కావు. ఆకాంక్ష లేనట్టయితే మహాబలి, ఇంద్రుడు మా మధ్య ఉండేవారు కాదు. ఆకాంక్ష అనే అశ్వమే మన జీవితాలని ముందుకి లాక్కెళుతుంది. కొద్దిమంది వ్యక్తుల మస్తిష్కాలలో ఆకాంక్ష అనే చిన్ని జ్వాల రగిలి ఉండనట్టయితే గత కొన్నేళ్లలో మానవుడు సాధించిన ప్రగతి సాధ్యమయ్యేది కాదు. మీరు నన్ను విడిచిపెట్టమని చెప్పిన మిగతా భావాలు ఆకాంక్ష అనే జ్వాలకి ఊపిరిపోసి దాన్ని ఇంకా పెద్ద జ్వాలగా చెయ్యకపోయి ఉంటే ఇదంతా సాధ్యం అయ్యేది కాదు. తమ స్వార్థాన్ని చూసి గర్వపడడం మనుషులకి ఎదిగేందుకు ఆత్మవిశ్వాసాన్ని, ఆకాంక్షని పెంచింది. ఇంకొకరు తమని మించిపోతారేమో అన్న ఈర్ష్య ఇంకా కష్టపడి పనిచేసేందుకు, ఇంకా సమర్థంగా కృషి చేసేందుకు ప్రోద్బలాన్ని అందించింది. ఆనందాన్ని వెతికే ప్రక్రియ ఆకాంక్షని నిరంతరం విస్తృతం చేసింది. విచారాన్ని గురించి భయం వల్ల అతను ఇంకా జాగ్రత్తగా దేవుడి పట్ల భయభక్తులతో మెలిగాడు. స్వార్థం అతని కుటుంబాన్ని, నగరాన్ని, తెగని, జాతిని, దేశాన్ని కలిపి ఉంచింది. ఇంకా బాగా కష్టపడి సంపాదించేందుకు అతన్ని ప్రేరేపించింది. జీవితం పట్ల, ఆ జీవితానికి విలువనిచ్చిన వాటి పట్ల ప్రేమ తనను తాను సాధించిన వాటిని కాపాడుకునేట్టు చేసింది. ఇంకా ఎక్కువ సాధించాలన్న ఆకాంక్ష, తపన ఎక్కువైన కొద్దీ మానవజాతి మరింత ప్రగతిని సాధించే వీలు ఉంటుందని నా నమ్మకం. మనకి దొరికిన ఈ చిన్ని జీవిత కాలంలో మనం ఎన్నటికీ అర్థం చేసుకోలేనిది అది. మనం ఊహించలేనంత ప్రగతి. నా ప్రియమైన సార్వభౌమ, నా మనసులో మాట చెప్పినందుకు బాధపడకండి. తెలివితేటలున్న తల ఒక్కటే ఉంచుకుంటే చాలని మీరు అన్నారు. అది ముఖ్యమేనని అంగీకరిస్తున్నాను. కానీ చరిత్ర మనకి నేర్పేదేమిటి చూడండి. మిగతా భావాలేవీ లేనట్టయితే
ఆ తల కేవలం ఒక శూన్యమైన కంకాలం తప్ప మరేమీ కాదు. అందులో జీవం ఉండదు. నాగరికతలని నిర్మించింది మునులు, మహర్షులు కాదు. మహానుభావ తమ భావాలని ఎన్నడూ అదుపు చెయ్యకుండా ప్రకృతి నిర్దేశించిన దిశగా వాటిని ప్రవహింపచేసిన అసాధారణ వ్యక్తులే వాటిని నిర్మించారు. అడవిలో నివసించే ఏ సన్యాసి ఒక గొప్ప నగరాన్ని గురించి కల్పన చెయ్యలేదు. ఏ ముని గొప్ప దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించలేదు. ఏ బ్రాహ్మణుడు వాణిజ్యం, వర్తకం చేసేందుకు పనికి వచ్చే పెద్ద పెద్ద ఓడలని నిర్మించాలని కోరుకోలేదు. నరనరాన గర్వం, మనసులో క్రోధం ఉన్న మనుషులు బాధపడినప్పుడు ఏడ్చేవాళ్ళు, ఆనందంగా ఉన్నప్పుడు నవ్వేవాళ్ళు, తమని భయపెట్టేంత తమకన్నా పెద్ద శక్తులు, సంఘటనలు ఎదురైనప్పుడు భయపడేవాళ్ళు. అయినా తాము ప్రేమించి సొంతం చేసుకున్న వాటి కోసం పట్టుదలతో, స్వార్థంతో ముందుకి పోయేవాళ్ళు. వాళ్ళే నిరంతరం తమ ఆకాంక్ష స్థాయిని పెంచుకుంటూ పోయారు. తెలివితేటలు మన భావాలకి తోడ్పడే ఒక పరికరం మాత్రమే. మనిషి ఎలా బతకాలని అనుకుని దేవుడు అతన్ని సృష్టించాడో నాకు అలాగే బతకాలని ఉంది. నా లక్ష్యం దేవుడిగా మారాలని కాదు, మోక్షం సాధించాలని కాదు. నాకు తెలిసినంత వరకు అవన్నీ కట్టుకథలు. ఈ లోకంలో కావాలని వదులుకున్నవన్నీ స్వర్గంలో లభిస్తాయంటే నేను నమ్మను. పునర్జన్మలో నాకు నమ్మకం లేదు. ఈ జన్మలో పుణ్యకార్యాలు చేస్తే పై జన్మలో బ్రాహ్మణుడిగా పుడతానని కూడా నేను నమ్మను. ఒకవేళ బ్రాహ్మణ కులంలో పుట్టడమే అత్యుత్తమైన బహుమతి అయినట్టయితే మళ్ళీ మరో జన్మ ఉంటుందేమోనన్న భయంతో నేను మరణాన్నే తిరస్కరించవచ్చు. మీకు నిరాశ కలిగించినందుకు విచారిస్తున్నాను. కానీ నేను ఒక మనిషిగా బతికి మనిషిగానే చనిపోవాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను దేవుడిని అవ్వాలని ప్రయత్నించను. నా భావనలు చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించి జీవిస్తాను. రాబోయే తరాలు నన్ను ఒక ఆదర్శ వ్యక్తిగా భావించి నన్ను అనుకరించాలని కోరను. నా జీవితం నాతోనే ప్రారంభమై నాతోనే ముగిసిపోతుంది. కానీ నా జీవితాన్ని పూర్తిగా అనుభవిస్తూ జీవించి మనిషికి తగిన రీతిలో మరణిస్తాను. అందుచేత మీరు అన్న మాటలనే అరువు తీసుకుంటూ నేను 10 ముఖాల వ్యక్తిగానే ఉంటాను. నేను దశముఖుణ్ణి. దట్టమైన నిశ్శబ్దం ఆవరించింది. పాదరక్షలు లేని తన కాలివేళ్ల వైపు చూస్తూ బ్రహ్మ నిలబడ్డాడు. లోతుకుపోయిన చక్రవర్తి ఎర్రటి కళ్ళు నా వైపు తీక్ష్ణంగా చూశాయి. నా నరాల్లో కొత్త శక్తి ఏదో హఠాత్తుగా ప్రవహించడం ప్రారంభించినట్టు అనిపించింది. ఆ సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చే వరకు నా జీవితం తాలూకు తత్వం ఏమిటో నాకే ఇతమిత్తంగా తెలియలేదు. అంతవరకు ఆ వృద్ధుడు నాలో ఉంచిన గొప్ప నమ్మకాన్ని వమ్ము చేస్తున్నానా అనే సందేహమే ఉండేది. కానీ హఠాత్తుగా అతనిని కొత్త కళ్ళతో చూస్తున్నానా అనిపించింది. నేను ఆయన గురించి అంచనా వేసుకున్నప్పుడు చాలా గొప్పవాడని అనుకున్నాను. ఇప్పుడు ఆయనలో ఆ గొప్పదనం తగ్గిపోయినట్టు అనిపించింది. ఆయన కేవలం కుంచించుకుపోయిన, ఓడిపోయిన జీవోత్సవం లాంటి వృద్ధుడు. పైకి బింకంగా గొప్పవాడిలా నటిస్తున్నాడు. తనే ఈ దేశాన్ని పాలిస్తున్నట్టు డాంబికం ప్రదర్శిస్తున్నాడు. కొండ ఎలుక లాంటి వాడు ఆయన. దేవతల కంటపడకుండా దాక్కుని తన పెరట్లో యుద్ధం ఆట ఆడుతున్నాడు. అంతే. ఆ తర్వాత నాకు వినిపించిన గొంతు బలహీనంగా గొనిగింది. లేవాలని ప్రయత్నించాడు కానీ నా ముందు మళ్ళీ కూలబడిపోయాడు. నేను హడలిపోయి చూస్తూ ఉండిపోయాను. పాలిపోయిన ముఖంతో ఆయన నెమ్మదిగా తన మోకాళ్ళ మీద లేచాడు. గాజుగోళాల్లాంటి కళ్ళతో నా వైపు కాకుండా ఎటో చూస్తున్న వాడిలా నాటకీయంగా తల ఎత్తి నాకేసి తదేకంగా చూశాడు. ఆ ముసలాయన ప్రేలాపన వినేందుకు నాకు తీరిక లేకపోయింది. నేను వెనుదిరిగి కావాలనే తలజాడించి నా తమ్ములు వెంటరాగా బయటికి నడిచాను. విభీషణుడు తడబడే అడుగులతో నడుస్తూ చాలాసార్లు వెనక్కి తిరిగి ఆయన వైపు చూశాడు. ఆ వృద్ధుడు 2 చేతులు పైకెత్తి అసందర్భంగా ఏదో అంటున్నాడు. కానీ కుంభకర్ణుడు వేసే అడుగులు నా అడుగుల కన్నా దృఢంగా పడుతున్నాయి. అతని పెదవుల మీద చిరునవ్వు కనిపించింది. మహాబలి సైనికుల్లో ఒక చిన్న సమూహం నా వెంట బయలుదేరింది.
నడుస్తున్నప్పుడు వాళ్ళ కత్తులు, డాళ్ళు, చప్పుళ్ళు చెయ్యసాగాయి. నా అనుచరులతో పాటు నేను బయటికి రాగానే ఎండ విపరీతంగా కాస్తోంది. అంతకుముందే కురిసిన వానతో మట్టి కొత్తగా, చల్లగా ఉంది. సృష్టికర్త అప్పుడే తన పని ముగించి స్నానానికి వెళ్ళినట్టు అడవి పువ్వుల సువాసనని, ఎర్రటి తడినేల సుగంధాన్ని ఆఘ్రానించాను. పక్షుల కిలకిలరావాలు నా చెవులకి సంగీతంలా సోకాయి. నా ముందు ప్రపంచం రా రమ్మని చేతులు బార్లా చాపి పిలుస్తున్నట్టు. జీవనయానం ఉత్సాహం, ఉల్లాసంతో నిండి ఉందని, అందులో నన్ను కూడా ఒక ప్రయాణికుడిని కమ్మని అంటున్నట్టు అనిపించింది. నేను మొదటి అడుగు వెయ్యగానే నా వెనుక గుహలోంచి కెవ్వుమన్న పెద్ద కేక వినిపించింది. నా వెన్ను జలధరించింది. కానీ నేను నడక ఆపలేదు. ఆ దుర్గంధపూరితమైన గుహలోతుల్లోంచి నా ఆత్మని ఛిద్రం చేస్తూ వచ్చిన ఆ వృద్ధుడి కేకని వినకుండా చెవులు మూసుకునేందుకు ప్రయాసపడుతూ ముందుకు సాగాను. నేను దేన్ని వదిలించుకున్నాను? ఆ మతిభ్రమించిన వృద్ధుడు అలా శోకంతో కేకలు పెడుతూనే ఉన్నాడు. త్వరగా నేను నా మనసులోంచి ఆ వృద్ధుడిని, అతని ప్రాతినిధ్యం వహించిన అతని ప్రపంచాన్ని తుడిచేశాను. అది కలల్లో నన్ను వెంబడించేదాకా చాలా కాలం దాని విషయం నేను మర్చిపోయాను. కానీ అది జరిగింది చాలా కాలం తర్వాత. నేను తర్వాతి విషయాలు ముందుగా చెప్పేస్తున్నట్టు ఉన్నాను. శీర్షిక: దెయ్యం దాడి. భద్రుడు. ఈ నిరుపయోగమైన యుద్ధాన్ని నేను గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. మహాబలి సైన్యంలో చేరి 6 సంవత్సరాలు పోరాడాను. తర్వాత నేనే ఒక సైనిక దళాన్ని కూడగట్టుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యాను. ఆ తర్వాత సుమాలి నాయకత్వంలో యుద్ధం చేశాను. నేను గొప్ప యోధుణ్ణి కాలేకపోయాను. గొప్ప నిర్దేశకుణ్ణి కాలేకపోయాను. పొట్టిగా, బొద్దుగా, మెత్తటి చేతులతో నేనొక మామూలు మనిషిని. కూరగాయలు అమ్మేవాడిలాగానో, ఎద్దుబండి తోలుకునేవాడిలాగానో, అంగడిలో సరుకులు అమ్మేవాడిలాగానో, ఇంకా చెప్పాలంటే ఒక చాకలివాడిలాగానో ఉండవలసిన వాణ్ణి. నేనొక అనామకుణ్ణి. తీక్షణంగా చూడలేను. విల్లులా వంగిన కనుబొమ్మలు లేవు నాకు. నా ముక్కు గద్దముక్కులా వంగిలేదు. నిశ్చయాన్ని తెలిపే బిగబట్టిన పెదవులు లేవు నాకు. నా బుగ్గల్లో ఎముకలు పొడుచుకొచ్చినట్టుండవు. నా గడ్డం మధ్యలో గుంట లేదు. మొదట్లో నాకు వేరే పేరు ఉండేది. కానీ ప్రస్తుతం నా పేరు భద్రుడు. నాకెప్పుడూ గొప్ప ఆకాంక్షలు ఉండేవి కావు. పూర్ణానది ఒడ్డున నేను వ్యవసాయం చేసుకునేవాణ్ణి. నా పొలాల్లో కొన్ని మిరియాల తీగలు, కొన్ని కొబ్బరి చెట్లు, 2 ఆవులు ఉండేవి. నా భార్యతోనూ, ఎంతో చక్కగా ఉండే నా 3 ఏళ్ల కూతురితోనూ ఆనందంగా జీవించేవాణ్ణి. మా గ్రామం చిన్నదే అయినప్పటికీ అక్కడ అన్నీ ఉండేవి. పరిరక్షించబడిన ఒక తోపు, శివుడి మందిరం, తాటికల్లు దుకాణం, ఒక చిన్న పాఠశాల. ఆ పాఠశాలలో తాపీ పని, వ్యవసాయం, గణితం, ఇంకా ముఖ్యమైన కొన్ని విషయాలు బోధించేవారు. వినోద గృహం కూడా ఒకటి ఉండేది. ఒక దొంగ వైద్యుడు ఉండేవాడు. వైద్యశాస్త్రం తెలియకుండానే చికిత్సకు పూనుకునేవాడు. మా దగ్గర డబ్బులు దోచుకునే పురోహితుడు ఉండేవాడు. బహిరంగ స్నాన వాటిక ఒకటి ఉండేది. అక్కడ మా గేదెలతో పాటు మేము కూడా స్నానం చేసేవాళ్ళం. నేను మా నాన్నలాగే జీవించాను. ఆయన కూడా వాళ్ళ నాన్నలాగే జీవించాడు. నా పిల్లలు కూడా నాలాగే జీవిస్తారు. అదే వీధిలో పెరిగి పెద్దవారవుతారు. అదే చెరువులో స్నానం చేస్తారు. గ్రామంలోని అందమైన నల్లటి అమ్మాయిలతో ప్రేమలో పడతారు. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని నిశ్శబ్దంగా ఈ లోకంలోంచి నిష్క్రమిస్తారు. వాళ్ళు పోయినందుకు ఏ కొద్ది మందో దుఃఖించవచ్చు. కానీ ప్రపంచానికి వాళ్ళు లేకపోవడం వల్ల ఎటువంటి లోటు కనిపించదు. నా జీవితం ఎటువంటి మలుపులు, మార్పులు లేకుండా సాఫీగా గడిచిపోయి ముగిసిపోయేదే. కానీ దేవతల రాక అన్నిటినీ మార్చివేసింది. వాళ్ళు వచ్చి మమ్మల్ని ఓడించిందాకా అసలు వాళ్ళెవరో కూడా మాకు తెలియదు. ఆ రోజులని గుర్తు చేసుకుంటే భయంతో ఒళ్ళు జలధరిస్తుంది. యుద్ధం రాబోతోందన్న దూరపు గర్జనలని, మా దగ్గరికి అప్పుడప్పుడు మిరియాలు కొనేందుకు వచ్చే వర్తకులు నోటి వెంట విన్నాం. విష్ణువు అనే దేవతల నాయకుడి ఆధ్వర్యంలో దేవతలందరూ గుమిగూడి సైన్యాలని ఎలా సమకూర్చుకుంటున్నారో,
బలిచక్రవర్తి యుద్ధానికి ఎలా సన్నద్ధమవుతున్నాడో వాళ్ళు మాకు చెప్పారు. కానీ అవి కేవలం పుకార్లు అనుకుని వాటిని మేము లక్ష్యపెట్టలేదు. అవి ఏమాత్రం ప్రాముఖ్యం లేని వార్తలని, సుదూరాన ఉన్న ఇంకెవరికో జరిగే సంఘటనలని పెడచెవిన పెట్టాం. రాజులు యుద్ధాలు చేసి తమ రాజ్యాలను గెలుచుకున్నారు, కోల్పోయారు. ప్రాణాలని కోల్పోయారు. మేము అంత గొప్పవాళ్ళం కాము. కుతంత్రాలతో నిండిన రాజకీయాలతో మాకు సంబంధం లేదు. బలిచక్రవర్తి అజేయుడని నేను భావించాను. ఆయన చాలా న్యాయంగా తన ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని పాలించాడని చెప్పుకుంటారు. కనీసం మా గ్రామంలోని పెద్దలు మాకు అలా అనే చెప్పారు. వాళ్ళ మాటలని నమ్మకపోవడానికి మాకు కారణమేదీ కనిపించలేదు. దూరంగా ఉన్న రాజధానిలో పరిపాలన ఎవరిదైనప్పటికీ మేము మాత్రం ఒకే రకంగా జీవించాం. మా జీవితాల్లో మార్పు లేదు. మమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టనంత వరకు వాళ్ళు మంచి రాజులనే అనేవాళ్ళం. ఒక సాయంకాలం దుమ్ము రేగుతుండగా మేము పొలం పనులు ముగించుకుని ఇళ్ళకి వెళ్ళేప్పుడు ఒక వార్తావహుడు గుర్రమెక్కి వచ్చాడు. అతను పొడుగ్గా, ముఖం మీద స్ఫోటకం మచ్చలతో ఉన్నాడు. అతని కళ్ళల్లో ఒక విచిత్రమైన భావం కనబడింది. మా శివుడి మందిరాన్ని పడగొట్టమని, విష్ణువుకి లొంగిపోమ్మని అన్నాడు అతను. అతనితో గ్రామస్తులు మర్యాదగానే ప్రవర్తించారు. కానీ శివుడి క్రోధానికి గురికావద్దని హెచ్చరించి అతన్ని వెనక్కి పంపేశారు. నిజానికి ఆ వార్తావహుడు వెళ్లే ముందు శివుడి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన, పూజలు చేశాడు. ఆ రోజంతా దేవతల గురించి మాట్లాడుకున్నాం. బలిచక్రవర్తి ఓడిపోయాడని, పాతాళానికి వెళ్ళిపోయాడని, విష్ణువు మా కొత్త చక్రవర్తి స్థానాన్ని ఆక్రమించాడని కొందరు అన్నారు. తమ మాటలకి ఆ వార్తావహుడే రుజువు అని అన్నారు. ఇంకా కొందరు బలిచక్రవర్తి దేవతలతో చేరిపోయాడని, త్వరగా అన్ని శివాలయాలని విష్ణు దేవాలయాలుగా మార్చేస్తున్నాడని అన్నారు. కళ్ళ దుకాణంలో పెద్ద రగడ జరిగింది. నా స్నేహితుణ్ణి వీరశైవుడొకడు కోపంతో ముక్కు మీద గుద్దాడు. ఎప్పుడూ నిద్రపోతున్నట్టుండే మా గ్రామంలో కొంత సందడి ఏర్పడడం చూసి నేను సంతోషించాను. సామాన్యంగా ఇక్కడ ఆసక్తికరమైన సంఘటనలు ఏవీ జరగవు. ప్రతిరోజు ఇసురోమంటూనే గడుస్తుంది. ఒకరోజు రాత్రి నా భార్య నన్ను లేపేదాకా పరిస్థితి అలాగే ఉంది. అలా హఠాత్తుగా నిద్రలేపినందుకు ఆమె మీద కోపం వచ్చింది నాకు. అలాంటి పని చేసినందుకు నా భార్యను చావగొట్టాలని అనిపించింది. ఇంతలో నాకు మా పడక గదిలో అపరిచితులు ఉండడం కనబడింది. నాకు మొట్టమొదట వచ్చిన ఆలోచన, భగవంతుడా, వీళ్ళకి తినటానికి ఏమివ్వాలి? భోజనం సమయం దాటి వచ్చారే అన్నది నాకింకా స్పష్టంగా గుర్తుంది. మరుక్షణం కోపం వచ్చింది. వీళ్ళెవరో నా పడక గదిలోకి ఎలా వచ్చారు? నెమ్మదిగా మనసులో భయం చోటు చేసుకోసాగింది. ఎవరు వీళ్ళు? ఇక్కడికెందుకొచ్చారు? నా పొరుగున ఉన్న తెలివి తక్కువ దద్దమ్మని ఎప్పుడు నా ఆవరణలో ఎర్రటి తాంబూల రసం ఉమ్మేస్తూ, ఆ తర్వాత కొట్లాట జరిగితే వినోదం చూసే అతన్ని సజీవంగా ఎవరో కాలుస్తున్నారు. అతని శరీరానికి అంటుకున్న మంటలు అతని ఇంటి ముంగిటిని వెలుగుతో నింపుతున్నాయి. దేవతల సైనికులు మా గ్రామాన్ని హస్తగతం చేసుకున్నారు. మొత్తం గ్రామంలో ఎక్కడ చూసినా మంటలే. భయపడిన కోడిపెట్టల్లా జనం అటూ ఇటూ పరిగెత్తుతున్నారు. అందర్నీ కత్తులతో నరకటం చూశాను. ఇళ్ళు తగలబడుతున్నాయి. గుర్రాల మీద వచ్చిన యోధులు తెల్లటి దెయ్యాల్లాంటి ముఖాలతో ఎగతాళి చేస్తున్నారు. పెడబొబ్బలు పెడుతున్నారు. జనాన్ని చంపుతున్నారు. ఇక మా పడక గదిలోకి వచ్చిన అపరిచితులు నా భార్యని చూసి లేకిగా నవ్వుతుంటే ఆమె భయంతో వణికిపోవటం నాకు తెలిసింది. నేను పాకుతూ లేచి నిలబడి నా కుటుంబ సభ్యులను కాపాడేందుకు నా చేతుల్ని వాళ్ళ చుట్టూ వేశాను. ఆ దెయ్యాలు అట్టహాసం చేశాయి. తర్వాత నాకు నిప్పు రగిలే చప్పుడు వినిపించింది. మరుక్షణం ఎండుగడ్డి కప్పిన నా ఇంటి పైకప్పు దగ్ధమైంది. ఎవరో కత్తిపిడితో నన్ను కొట్టారు. నా ముక్కు ఎముక విరిగి విపరీతమైన బాధతో నా మొత్తం శరీరం గిలగిల్లాడింది. ఒక కుర్రవాడు, 15 ఏళ్ళు కూడా ఉంటాయో లేదో, నా కూతుర్ని కాళ్ళు పట్టుకుని పైకి ఎత్తాడు. చింకిపాతని ఊపినట్టు ఊపి మట్టి గోడకి వేసి గట్టిగా బాదాడు. నా చిట్టి తల్లి తలపగలడం నాకు వినిపించింది. దాని రక్తం, మెదడు నా ముఖాల మీద చిందాయి.
ఆ దెయ్యాలు మళ్ళీ నవ్వాయి. నా మనసు, శరీరం మొద్దుబారినట్టు అయి నేల మీదికి కుంగిపోయాను. నా భార్య మూర్ఛపోయింది. నా భార్యని వాళ్ళు చీకట్లోకి లాక్కొని వెళ్తుంటే నేను నా శాయశక్తులా ఆపేందుకు ప్రయత్నించాను. ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాను. నా గోళ్ళు గీరుకుని ఆమె చేతి మీద రక్తపు చారలు తేలాయి. కానీ పట్టు సడలిపోయింది. నేను లేచి నిలబడేందుకు ప్రయత్నించాను. ఎక్కడ చూసినా రక్తం. నేను రక్తంలో జారిపడ్డాను. నా చేతికి పగిలిన నా కూతురి తల తగిలింది. నేను వణికిపోయాను. అటు చూడాలనిపించలేదు. ఏదైనా ఆయుధం దొరుకుతుందేమోనని వెతికాను. ఆ రాక్షసుల తలకాయలని పగలగొట్టడానికి పనికి వచ్చేది ఏదైనా సరే. ఏదో విధంగా నా భార్యను రక్షించుకోవాలి. గ్రామంలో ఎన్నో మూలల నుంచి కీచుగా వినిపించే కేకల్లో నా భార్య కేక కూడా కలిసిపోయింది. నాలోని శక్తి ఉడిగిపోతున్నా పట్టించుకోకుండా నడవడం ప్రారంభించాను. వసారాలోని ఒక స్తంభాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించాను. అది వట్టి వెదురు బొంగు. కానీ దాన్ని నేను ఎత్తలేకపోవడం చూసి నిర్ఘాంతపోయాను. ఇక దాన్ని ఒక గదాయుధంలాగా ఎలా ఉపయోగించగలుగుతాను? నా భార్య మీద అత్యాచారం చేస్తున్న ఆ పందుల మీదికి లంఘించాను. ఏ ఆయుధమూ లేకుండా చేతులతోనే శక్తి కొద్దీ పోరాడాను. కానీ దేవతల యోధుల ముందు నా బలం చాలలేదు. ఒక్క క్షణంలో నన్ను కింద పడేసి పిడికిళ్లతో గుద్దడం ప్రారంభించారు. మొద్దుల్లాంటి కర్ర చేతులతో నా ముఖం మీద కొట్టారు. బురదలో నన్ను పట్టి ఈడ్చారు. అదృష్టం కొద్దీ ఒక దూర్తుడు తన కత్తిని లోతుగా నా పొట్టలోకి దించాడు. అంతే. మరుక్షణం నా కళ్ళు చీకట్లు కమ్మాయి. నాకు స్పృహ వచ్చేసరికి ఇంకా చీకటిగానే ఉంది. అంతటా మంటలు కనిపించాయి. కానీ నెమ్మదిగా అవి ఆరిపోతున్నాయి. దూరంగా నక్కల ఊలలు వినిపించాయి. తెల్లవారబోతోంది. నేను లేచి వెళ్ళి పాలు పిండాలి అనుకున్నాను అయోమయంగా. అయినా లేవకుండా అలాగే పడి ఉండిపోయాను. నేల మీద మట్టి హాయిగా, చల్లగా, సుఖంగా ఉంది. తరువాత నెమ్మదిగా, చాలా నెమ్మదిగా వాస్తవం మళ్ళీ కళ్ళ ముందుకి వచ్చింది. ఒక్క ఉదుటన లేచి కూర్చున్నాను. నా శరీరం నాదిలా అనిపించలేదు. కానీ అవయవాలన్నిటినీ సూదులతో పొడుస్తున్నంత బాధ. రక్తం ఎండిపోయి నా కనురెప్పలు అతుక్కుపోయాయి. వాటిని తెరిచేందుకు చాలా ప్రయత్నించాను. కానీ ఒక చెట్టు కింద ఆ దుర్మార్గులు, దేవతలు కూర్చుని తప్పతాగుతూ కనిపించారు. నా చుట్టూ నా మొత్తం గ్రామం, నా కుటుంబం చెల్లాచెదురై కనిపించింది. నేను లేచి నిలబడడానికి చేసిన ప్రయత్నంలో ఏదో ఎండుకొమ్మ మీద నా కాలు పడి అది విరిగిన శబ్దం వచ్చింది. ఆ చిన్న శబ్దం నా చెవులకి పిడుగుపాటులా వినిపించింది. ఆ దెయ్యాలు వెనక్కి తిరిగి చూశాయి. నేను కదలకుండా కూర్చున్నాను. నేను ప్రాణాలతో ఉన్నానని వాళ్ళకి తెలుసు. నన్ను చంపేస్తారు అనుకున్నాను మనసులో. కానీ వాళ్ళు లేచి వచ్చి చూడకపోయేసరికి నాకు కాస్త తెరిపి అనిపించింది. అప్పుడు వాడిని చూశాను. పొడుగ్గా, నల్లగా ఉన్న ఒక ఆకారం నా వైపు నడిచి వస్తోంది. వాడి చేతిలో కత్తి ఉంది. నేను చాలా కంగారు పడ్డాను. వాడు నాకింకా దగ్గరగా వచ్చాక నా కూతుర్ని గోడకు వేసి కొట్టి చంపిన కుర్రవాడు వాడే అని గుర్తించాను. వాడు బాగా తాగి ఉన్నాడు. తూలుతూ నడుస్తున్నాడు. చేతికి ఏదైనా ఆయుధం లాంటిది దొరుకుతుందా అని అటూ ఇటూ చూశాను. వాడు నా తల దగ్గర నిలబడ్డాడు. కొంచెం ఊగుతున్నాడు. ఎవరో వాణ్ణి పిలిచారు. వాడు కొంచెం తడబడ్డాడు. ఆసరికి నా చేతికి ఒక పాత కత్తి దొరికింది. దాన్ని ఎవరో అక్కడ పారేసినట్టు ఉన్నారు. దాంతో వాడి తొడల మధ్య ఒక్క పోటు పొడిచాను. చడీ చప్పుడు చేయకుండా వాడు నా మీద పడిపోయేసరికి నాకు ఆశ్చర్యం వేసింది. కత్తిని బయటికి లాగి మళ్ళీ వాడి మెడ వెనుక భాగంలో పొడిచాను. మా ఇద్దరి శరీరాలు పెనవేసుకుపోవడం చూసిన ఒక వ్యక్తి మా వైపు పరిగెత్తి వస్తూ ఏయ్ అని అరిచాడు. ఇంకొంతమంది అతని వెనుకాలే రావడం కనిపించింది. ఆ కుర్రవాడి కింది నుంచి లేచేందుకు కష్టపడి ప్రయత్నించాను. కానీ వాడు చాలా బరువుగా ఉన్నాడు. వాణ్ణి పక్కకు తోసి కింది నుంచి లేచేసరికి చెమటతోనూ రక్తంతోనూ పూర్తిగా తడిసి ముద్దయిపోయాను. అసంకల్పితంగా గ్రామం సరిహద్దుల్లోని అడవిలోకి పారిపోయాను. నా ఒంట్లో మిగిలిన శక్తినంతా కూడదీసుకుని ఆ పిశాచాలకి దూరంగా నా గతాన్ని అక్కడే వదిలేసి నాకు తెలిసిన జీవితాన్ని విడిచి పరిగెత్తాను.
నా ప్రాణాలని, పనికిమాలిన, అర్థం లేని, తుచ్చమైన, శూన్యమైన జీవితాన్ని గుప్పెట్లో పట్టుకుని పరిగెత్తాను. ఆయాసంతో ఊగరస్తూ సురక్షితమైన ప్రాంతానికి, నా అన్నదమ్ముల, స్నేహితుల శవాలని దాటుకుంటూ, పడుతూ, లేస్తూ పరిగెత్తాను. అప్పుడు అదేమంత పట్టించుకోవాల్సిన విషయంలా కనిపించలేదు. అవి కేవలం శవాలు. దేవతలు ప్రారంభించిన దాన్ని రాబందులు పూర్తి చేయడం కోసం వేచి ఉన్న ప్రాణం లేని శరీరాలు. మృత్యువు నన్ను వెంటాడుతుంటే, త్వరగా నా నుంచి పారిపోతున్న జీవితాన్ని నేను వెంబడించసాగాను. నా భుజంలో హఠాత్తుగా భరించరాని నొప్పి పుట్టింది. కొత్తగా రక్తం కారడం కనిపించింది నాకు. ఆ దుర్మార్గులు నా మీద బాణాలు వేస్తున్నారు. బాణాలు నా చెవుల పక్క నుంచి రివ్వున దూసుకుపోతున్నాయి. చుట్టూ ఉన్న చెట్ల మొదల్లో అసహ్యకరమైన శబ్దంతో దిగబడుతున్నాయి. వాటిలో ఒకటి నా చెవిలో గుచ్చుకుని దాన్ని చీల్చివేసి ఆ పీడకల ముగిసిపోతుంది. ఇంతలో అంతా మసకగా అయింది. నాకు గాలిలో తేలిపోతున్నట్టు అనిపించింది. ముదురు ఆకుపచ్చ సముద్రం నన్ను మింగేసింది. కొమ్మలు నా ముఖానికి కొట్టుకున్నాయి. నేను పడిపోసాగాను. వేగంగా ఒక నల్లటి అగాధంలోకి పడిపోసాగాను. అయితే మృత్యువంటే ఇలాగే ఉంటుందన్నమాట. అంత హఠాత్తుగా, దయగా నా ముఖాన్ని ఎవరో ప్రేమగా నిమురుతున్నారు. నాకు నా శరీరం బరువులేనట్టు తోస్తోంది. గాలిలో తేలిపోవడం ఎంతో హాయిగా ఉంది. ఇంతలో గట్టిగా ఏదో తగిలింది. నేను స్పృహ కోల్పోయాను. నాకు తెలివి వచ్చేసరికి ఒక దుర్గంధపూరితమైన గుహలో తాళ్లతో పేనిన మంచం మీద పడుకుని ఉన్నాను. నా చుట్టుపక్కల చాలామంది మూలుగుతూ ఉండడం కనిపించింది. నేను లేచి కూర్చునేందుకు ప్రయత్నించాను. కానీ నొప్పి తన పంజాలతో నొక్కి పెట్టడం వల్ల మళ్ళీ ఒరిగిపోయాను. నెమ్మదిగా తల తిప్పి చూశాను. గుహలో చాలామంది రకరకాల మృత్యుదశలో పడి ఉండటం కనిపించింది. నేను వణికిపోయాను. నేను యుద్ధంలో బందీగా నా శత్రుదేవతలకి చిక్కానా? వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాలా? కానీ దేవతలు అసలు ఎప్పుడైనా ఇలా బందీలని పట్టుకున్నారా? పైగా నేను సైనికుణ్ణి కాను, పౌరుణ్ణి. అలాంటి పనికిమాలిన ఆలోచనలు నా బుర్రలో వృధ చేస్తుంటే వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ పడుకొని ఉండిపోయాను. మనుషులు మాట్లాడుకోవడం ఎక్కడి నుంచో నా చెవులకు సోకింది. వీళ్ళల్లో సగం మంది చనిపోవటం ఖాయం. మిగతా వాళ్ళు లేచి నడవగలిగేందుకు కనీసం 1 నెల రోజులు పడుతుంది. ఆ మాట్లాడే వ్యక్తి మంచి తమిళం మాట్లాడుతున్నాడు. నగరాల్లో ఉండే డంబాలు పలికే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు మాట్లాడే భాష అది. నేను శత్రువుల మధ్య లేనని అర్థమైంది. కానీ ఆ గొంతుల్లో ఎటువంటి భావము కనబడలేదు. నిరాశతో నిండిన వాళ్ళ భవిష్యవాణి విని వర్ణించలేని భయంతో వణికిపోయాను. నెమ్మదిగా పూర్ణానది అలల ఒడ్డుకి తాకినంత సుతారంగా ఔషధాలతో మొద్దుబారిన నా మనసుని జ్ఞాపకాల బుడగల్లా లేచి నా చైతన్యంలో పగిలిపోసాగాయి. వాటి బాధ భరించలేక నేను శోకాలు పెట్టాను. మృత్యువు కోసం ఎదురు చూస్తున్న ఎంతోమంది గొంతుల్లోంచి వెలువడిన కేకలు ఆ గుహ అంతటా ప్రతిధ్వనించాయి. ఓటమికి గురైన ప్రజలు తమ జీవితాలలో ఎన్నడూ లేని సరళత్వాన్ని, అర్థాన్ని కోల్పోయి ఏడ్చే ఏడుపు అది. బహుశా నా వాళ్ళ ఏడుపుల మధ్య నన్ను నేను మరిచిపోయిన ఆ క్షణంలోనే దేవతల మీద ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. శీర్షిక: పరాజితుల సంప్రదాయాలు. రావణుడు. 4 నెలలుగా మేము అలా నడుస్తూనే ఉన్నాం. బాగా అలసిపోయి ఆకలికొని ఉన్నాం. మామూలుగా ఉదయం నేను ఇచ్చే ఉపన్యాసం వినటానికి వచ్చిన యోధుల్లో చాలామందికి అది వినడం విసుగ్గా ఉందని గ్రహించాను. నా ఉపన్యాసాన్ని ప్రారంభించాను. ఈనాడు మనం 10 మంది రాజులు చేసిన యుద్ధం గురించి తెలుసుకుందాం. ఆ యుద్ధం వల్లే చివరికి అసురుల సామ్రాజ్యం నేలకూలి దేవతల రాజ్యం ప్రారంభమైంది. మొదట్లో దేవతల శక్తిమంతులైన అసురరాజులకి ఒక తలనొప్పిగా ఉండేవారు. సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలని కొల్లగొడుతూ, ప్రజలని హతమారుస్తూ అప్పుడప్పుడు సమస్యలు తెచ్చిపెట్టేవారు. కానీ ఇంద్రుడు రంగంలోకి దిగగానే అన్నీ చాలా త్వరగా మారిపోసాగాయి. ఇంద్రుడికి కలగబోయే నష్టమేమీ లేదు. అతని కంటే ముందు అతని పాశవిక కృత్యాల కథలు మనుషులకి చేరేవి. హిమాలయాలకి ఉత్తర పాశ్చాత్య దిక్కున ఉన్న చిన్న చిన్న దేశాలెన్నిటినో అతను కొల్లగొట్టాడు.
అందమైన నగరాలని తగలబెట్టాడు. తను లోబర్చుకున్న నగరంలో ప్రజలని, అక్కడి ప్రాణులన్నిటినీ హతమార్చి పెద్ద పెద్ద సామూహిక చితులని రగిలించాడు. వాటి చుట్టూ దేవతలు పాటలు పాడుతూ నృత్యం చేశారు. అసుర సభలోని 10 మంది రాజులు ఆ క్రూరులకి గుణపాఠం చెప్పే తరుణం వచ్చి నిశ్చయించే లోపల దుర్గమమైన మంచుతో కప్పబడిన గాంధార పర్వత ప్రాంతంలో విలువిద్యలో ఆరితేరిన తన సేనతో ఇంద్రుడు తన రాజ్యాన్ని ప్రతిష్ఠించాడు. అసుర సైన్యాలకి గొప్ప యుద్ధ కౌశలం లేనప్పటికీ దేవతల ముఠాన్ని సంఖ్యాబలంతోనే ఎదుర్కొని తమ దగ్గర ఉన్న ఆయుధాల సాయంతో ఆ దోపిడీదారుల చిన్న సమూహాన్ని మట్టిపెట్టి ఉండేవారు. కానీ గాంధార పర్వతాల ఇరుకులోయల్లో ఆ 10 రాజుల దగ్గర ఉన్న ఏనుగులు నడవలేకపోయాయి. గంగా నదికి, సింధు నదికి మధ్యనున్న విశాలమైన మైదాన ప్రాంతాల్లో యుద్ధం చేయడమే అసురులకి అలవాటు. గజ సైన్యము, బరువైన గదలు, ఖడ్గాలు పట్టుకుని యుద్ధం చేసే కాల్బలము, సామాన్లు తీసుకెళ్లే బల్లల్లాంటి రథాలు, వాటిలో అదనపు సైన్యము, ఆయుధాలు విశాలమైన మైదాన ప్రాంతాల్లో యుద్ధం చేసేందుకు అనువుగా ఉండేవి. కానీ ఇంద్రుడు తన అద్భుతమైన తెలివితేటలు ఉపయోగించుకుని అసురరాజులని ఇరుకులోయల్లో ఎదిరించడానికి పూనుకున్నాడు. పర్వతాల మీద వేచి ఉండి అసురులు పైకి వచ్చి తనతో తన పద్ధతిలో యుద్ధం చెయ్యాలని ఎదురుచూశాడు. ఫలితం గురించి అసురులు చాలా విశ్వాసంతో ముందుకు సాగారు. ఉత్తర పాశ్చాత్య దిక్కు నుంచి ఇంతకుముందు లెక్కలేనన్ని దాడులని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇది కూడా అలాంటిదే. ఇంకొక సరదా పర్యటన అని, తాము శత్రువుని అణచివేస్తామని శత్రువుల నాయకుడిని బంధించి తర్వాత ఉదారంగా అతన్ని క్షమించేసి పరాజితులకి తమ రాజభవనంలో విందు భోజనం ఏర్పాటు చేస్తామని అనుకున్నారు. పాపం పిచ్చివాళ్ళు. వాళ్ళు ఎదుర్కొంటున్నది ఎవరినో వాళ్ళకి తెలియలేదు. ఆ శత్రువు ఇంకొక రకమైన వాడు. నీతిభ్రష్టుడు, క్రూరుడు. జయించాలన్న అతని కోరికని అణచడం అసాధ్యం. నేనెప్పుడూ గాంధార దేశానికి వెళ్ళలేదు. కానీ బ్రహ్మ దగ్గర మేము తెలుసుకున్న వివరాలని బట్టి 10 మంది రాజులు యుద్ధం చేసిన ఆ కాలంలో ఆ ప్రాంతం ఎలా ఉండేదో అన్న విషయంపై మాకు స్పష్టమైన అవగాహన ఉంది. ఇసుకలో దేశవాయువ భాగం పటాన్ని స్థూలంగా గీశాను. నా చుట్టూ నా తమ్ముడు సమర్థుడు, మధ్యవయస్కుడు అయిన ప్రహస్తుడు చేరాడు. ప్రహస్తుడు నా సైన్యాధిపతి. మిగిలిన యోధులు శ్రద్ధగా విన్నారు. ప్రహస్తుడు మా అమ్మకి దూరపు బంధువునని, నాకు వరుసకి మేనమామ అవుతానని అనేవాడు. కానీ నాకు ఆ విషయం అనుమానమే. మా అమ్మకి చాలామంది బంధువులు ఉండేవారు. వాళ్ళందరూ అసురులే. మరి అలాంటప్పుడు అతను అన్నమాట నిజమే కూడా కావచ్చు. నేను రాజైన తర్వాత అతనికి ఏమైనా ప్రత్యేకంగా సహాయం చేస్తానని ఆశిస్తే మాత్రం అతను నిరాశ చెందుతాడు. కానీ ప్రహస్తుడు సమర్థుడు, బుద్ధి కుశలత కలవాడు. అందుకని అతనంటే నాకు గౌరవం ఉండేది. కొందరు సైనికులు చికాకు పడటం చూసి నేను నా ఉపన్యాసం ఆపాను. వాళ్ళని చూస్తే జాలి వేసింది. సైనికుల్లో అధిక మంది చదువు సంధ్యలు లేని పేదవారు. మామూలుగా అయితే వాళ్ళు వ్యవసాయదారులు, వర్తకుల దగ్గర పనిచేసేవాళ్ళు అయి ఉండేవాళ్ళు. కానీ తమ స్వదేశం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టడం వల్ల ఒకనాటి తమ సార్వభౌముడి వెంట వచ్చేశారు. మునుపటి సురక్షితమైన ప్రపంచాన్ని మళ్ళీ వాళ్ళకి అందిస్తానని ఆయన మాట ఇచ్చాడు. వాళ్ళు మోసపోయి తమ ఆశలన్నీ నాలాంటి ఇల్లు వాకిలి లేని నిర్భీకుడి మీద పెట్టుకున్నారు. ఏనాడో వాళ్ళు పోగొట్టుకున్న ప్రపంచాన్ని నేను వాళ్ళకి తిరిగి ఇప్పించగలనని నమ్మారు. ఇంద్రుడు మొదట్లోనే వ్యూహరచనలో పొరపాటు చేశాడు. 4 గోడల మధ్యన ఉన్న ప్రజ్ఞ అనే పురం మీదికి దాడి చేశాడు. సరస్వతీ నదీ తీరాన ఉన్న ఆ నగరం ప్రమ్యుధుడు అనే మహారాజు రాజ్యంలోని ముఖ్యమైన ఒక రేవు పట్టణం. ఆయన ఏ పని కూడా అసంపూర్తిగా చేసే వ్యక్తి కాదు. తన మొత్తం సేనని ఇంద్రుడి మీదకి పంపాడు. 500 ఏనుగులు, బరువైన ఖడ్గాలు, గదలు పట్టుకున్న 10,000 మంది కాల్వల సైనికులు, ఎత్తుబళ్ళ మీద 500 మంది విలుకాండ్రు నగరం గోడల్లోంచి పెళ్ళుబికి వచ్చారు. ఇంద్రుడి దగ్గర గుర్రాల మీద స్వారీ చేస్తున్న 600 మంది విలుకాండ్రు మాత్రమే ఉన్నారు. వాళ్ళల్లో 200 మందిని ఇంద్రుడు ముఖద్వారాన్ని ఆక్రమించేందుకు పంపాడు. వెనుక వైపు నుంచి నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.
ప్రమ్యుదుడు 4 ద్వారాలని తెరిచాడు. శక్తివంతమైన అతని సేన ముందు విభజన చెంది తర్వాత ముఖద్వారం దగ్గర వచ్చి కలిసింది. ఆ సాహసోపేతమైన చర్యకి ఇంద్రుడు దిగ్భ్రాంతి చెందాడు. పారిపోయేందుకు దారి లేక ఎలుకలలాగా దేవతల సైన్యం ప్రాణభీతితో భయంకరంగా పోరాడింది. కానీ అసురసేన మరీ పెద్దది. పైగా విశాలమైన మైదాన ప్రాంతాలు అసురసేనకి యుద్ధ విన్యాసాలు చేసేందుకు అనువుగా ఉన్నాయి. గుర్రాల మీదున్న దేవతల సైనికులు చాలా సులభంగా అసురుల ఆయుధాలకి గురై ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏనుగుల మీద నుంచి యోధులు బరువైన ఈటెలని బల్లెలని విసిరారు. బలమైన బాణాలు దేవతల కవచాలని ఉల్లిపొరల్లా ఛేదించాయి. ఇంద్రుడు సైన్యాన్ని వెనుదిరగమని ఆజ్ఞాపించాడు. కానీ అతను పడవేసిన చిక్కు పరిస్థితి నుంచి సైన్యం వెనుదిరగటం అసాధ్యం అయింది. అతని సైన్యంలో 80% సైనికులు హతమార్చబడ్డారు. అయినా ఇంద్రుడు కత్తి పట్టుకుని చాలా శౌర్యంతో పోరాడి ప్రద్యుమ్నుణ్ణి గాయపరచగలిగాడు. తన ఏనుగు దిగి ఇంద్రుణ్ణి యుద్ధానికి రమ్మని సవాలు చేయడం ప్రమ్యుదుడు చేసిన మూర్ఖపు పని. ప్రమ్యుదుడు ఇంద్రుడితో యుద్ధం చేస్తూ ఉండగా బుద్ధిలేని అసుర సైనికులు వలయాకారంగా నిలబడి ఆ ఇద్దరూ కత్తి తిప్పినప్పుడల్లా చప్పట్లు కొట్టి ఉత్సాహపరిచారు. వాళ్ళకి అదేదో ఒక వినోదంలాగా కనిపించింది. ఇంద్రుడి ఖడ్గ విన్యాసాలని కూడా వాళ్ళు ప్రోత్సహించారు. ప్రమ్యుదుడు సంప్రదాయబద్ధంగా కత్తి యుద్ధం చేశాడు. కత్తిని గాలిలో తిప్పినప్పుడు, పొడుస్తున్నప్పుడు, కత్తిని ముందుకు పోనిచ్చినప్పుడు అతని కాళ్ళు సరైన పద్ధతిలో కదిలాయి. కానీ ఇంద్రుడు తన ప్రాణాలు కాపాడుకునేందుకు పోరాడాడు. అతని పద్ధతి చాలా భిన్నంగా ఉండింది. హఠాత్తుగా ఎదురు చూడని విధంగా అతను తన డాలుతో ఇసుక ఎత్తి శత్రువు కళ్ళలోకి చిమ్మాడు. అదే సమయంలో నేర్పుగా కత్తితో గాయం చేశాడు. ఎంతో సామర్థ్యం గల ఖడ్గవీరుడు ప్రమ్యుదుడు కిందికి వంగాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. భుజానికి లోతైన గాయం తగిలి అతను యుద్ధభూమిలో మూర్ఛపోయాడు. ఆ తర్వాత ఏర్పడిన గలాభాలో ఇంద్రుడు మ్రాన్పడిపోయిన గుంపుని చీల్చుకుంటూ తన దారికి అడ్డు వచ్చిన 3 అసురవీరుల్ని కత్తితో పొడిచి బయటికి పారిపోయాడు. తర్వాత తన గుర్రం మీదెక్కి క్షణంలో మాయమయ్యాడు. దేవతల సైన్యంలో బతికి బయటపడ్డ కొద్దిమంది సైనికులు అతన్ని అనుసరించారు. అన్నాను. ఓడిపోయిన ఏ రాజు గురించైనా నాకు చెప్పండి. అతను ఎంత మూర్ఖుడో, అంతటి రెట్టింపు ఎంత దురభిమానం కలవాడో చెబుతాను అన్నాడు ప్రహస్తుడు. నిజమే అని నా ఉపన్యాసాన్ని కొనసాగించాను. పరాజితుడైన రాజు గతంలో జరిగినదంతా మర్చిపోయి తన రాజ్యాన్ని మళ్ళీ పరిపాలించి ఉంటే ఇంద్రుడు చేసిన దాడి చరిత్రలో ఒక చిన్న పాదపీఠికగా మిగిలిపోయేది. కానీ అతని అహంకారం అడ్డొచ్చింది. మిగతా నగరాల్లో లాగా ఇంద్రుడి పరిపాలనలో ఉండే దుస్థితి తన రాజ్యంలోని ప్రజలకి తప్పిందని అతను తృప్తి చెందలేదు. వ్యక్తిగతంగా తన శత్రువు చేతిలో పరాజయం పొందాడే తప్ప దేవతల సేనని తన సైనికులు ఘోరంగా మట్టుపెట్టారని సంతోషించలేకపోయాడు. అతని పేరు ప్రతిష్టలు దెబ్బతిన్నాయి. ఆ రోజుల్లో అసురరాజులకి దైవబలం వల్ల రాజ్యాన్ని పొందే హక్కు ఉండేది కాదు. రాజుని ప్రజలే ఎన్నుకునేవారు. నగరంలో అందరికన్నా ప్రవీణుడైన వ్యక్తి, గొప్ప యోధుడు మాత్రమే రాజుగా ఎంపిక అయ్యేవాడు. అంతే. తన ఆస్థానంలోని గూఢచారుల ద్వారా ప్రజల దృష్టిలో తాను పేరు ప్రతిష్టలను కోల్పోయారని, మళ్ళీ రాజుగా ఎన్నుకోబడే అవకాశం లేదని ప్రమ్యుదుడికి తెలిసింది. పోయిన తన ప్రతిష్టని మళ్ళీ పొందేందుకు అతను కఠినమైన చర్యలు తీసుకోవలసి వచ్చింది. అటువంటి ఆలోచనలు రాజుని పూర్తిగా కుంగదీస్తాయి. వ్యక్తిగతమైన పరాజయాలు, విజయాలు ఉండకూడదు. మీ సేన విజయం సాధిస్తే చాలు. మీ శత్రువు ఖడ్గవిద్యలో మీకన్నా మెరుగైన వాడైనా ఏమీ పర్వాలేదు. కానీ అసురులు ఎప్పుడూ అహంకారాన్ని భుజకీర్తుల్లా ధరించారు. అందువల్ల వాళ్ళు స్పష్టంగా ఆలోచించలేకపోయేవారు. ఆ తర్వాత వాళ్ళ యుక్తియుక్తులన్నీ పెడదోవ పట్టనారంభించాయి అన్నాడు ప్రహస్తుడు. నేను ముంతలోంచి నీళ్లు తాగేందుకు ఆగగానే శ్రోతలు మా మాటలని ఇప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నారని గ్రహించాను. సంతోషంతో నేను మాట్లాడడం కొనసాగించాను. రాజు అన్ని వైపులకి గూఢచారులని పంపాడు. ఎలాగో ఒకలాగా ఇంద్రుడి జాడ కనిపెట్టి ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు.
ప్రమ్యుదుడు కూడా అసురరాజుల సమష్టి సభకు వెళ్ళాడు. ఆ సభలో దేశం నలుమూలల నుంచి సమాన హోదా గల రాజులు సభ్యులుగా ఉంటారు. సంవత్సరానికి ఒకసారి 10 మంది రాజులు నీటిని పంచుకోవడం, సుంకాలు, పన్నులు విధించడం, రేవుల్లో వసూళ్లు నిర్ధారించడం, సంగీత విద్వాంసులని, కళాకారులని ఒకరికొకరు మార్పిడి చేసుకోవడం లాంటి విషయాల గురించి చర్చించేవారు. అత్యావశ్యకమైన పరిస్థితుల్లో సభ్యులు సభ జరపటం అనేది చాలా అరుదుగా సంభవించేది. ఏ రాజ్యానికైనా అనుకోని ఆపద సంభవించి దాన్ని రక్షించుకోవాలన్నప్పుడు తప్ప హఠాత్తుగా సభ కూడడం అనేది ఉండేది కాదు. సామాన్యంగా అన్ని రాజ్యాలలోనూ సైన్యం సిద్ధంగా ఉండేది. కానీ సాంస్కృతిక వికాసం వేగం పుంజుకోవడం వల్ల వాళ్ళ యుద్ధ కౌశలం చాలా మటుకు తగ్గిపోయింది. ఈ దేశం చాలా విచిత్రమైనది. విజయాన్ని సాధించిన గొప్ప సేనలు తమ లక్ష్యాన్ని సాధించగానే సింధు నదికి, గంగా నదికి మధ్యనున్న మైదాన ప్రాంతాల్లో స్థిరపడేవి. ఆ తరువాత వాళ్ళలోని మొరటు స్వభావం మారిపోయి సౌమ్యంగా స్త్రీత్వంతో నిండినట్టు మారిపోయేవారు. దేశం వాళ్ళని మార్చివేసేది. క్రూరులుగా ఉన్నవాళ్ళు సాధు స్వభావులుగా మారి జీవితంలోని అందమైన మంచి విషయాల పట్ల అభిరుచిని పెంచుకునేవారు. అసురుల కన్నా ముందు దండెత్తి విజయాలను సాధించిన వారందరూ అదే ధోరణి కనబర్చారు. ప్రస్తుతం ఉత్తరాన ఉన్న దేవతల రాజ్యాల్లో కూడా ఇదే వైఖరి కనిపిస్తోంది. అసురుల విషయంలో కూడా ఇలాగే జరిగింది. కానీ రాజులు ఈ దేశాన్నంతా తమ ఆధీనంలోకి తెచ్చుకున్న గొప్ప యోధులకి తాము వారసులమని అనుకునేందుకే ఇష్టపడ్డారు. తమ సేనాబలం గురించి వాళ్ళకి అమితమైన విశ్వాసం. కానీ వాళ్ళ సైన్యం ఎంతో పెద్దదైనప్పటికీ అందులో సంగీత విద్వాంసులు, నాట్యకత్తెలు, ఇంద్రజాలికులు, గారడీ వాళ్ళు, పిల్లి మొగ్గలు వేసేవాళ్ళు, వంటవాళ్ళు, పువ్వులు అమ్మేవాళ్ళు, వర్తకులు, పురోహితులు మాత్రమే ఉండేవాళ్ళు. కథల్లో మనం విన్న సంఖ్యలన్నీ అబద్ధాలు. 10,000 మంది ఉన్న సైన్యంలో నిజానికి యోధులు చాలా కొద్ది మందే ఉండేవారు. మిగతా వాళ్ళు సైన్యంతో పాటు యుద్ధభూమికి వెళ్ళి అక్కడ గలాభా చేయడం తప్ప ఇంకేమీ చేసేవారు కాదు. ఇంద్రుడి దాడి అంతగా భయపెట్టలేదన్న విషయాన్ని సమష్టి సభలోని 10 మంది రాజుల్లో 6 అంగీకరించలేదు. సమృద్ధి సాధించిన ఏ నగరమైనా ఆక్రమణకి గురయ్యే అవకాశం ఉందని వాళ్ళు అనుకున్నారు. కానీ ప్రమ్యుదుడు తన వాదనతో ఆ రోజు అందరినీ ఒప్పించగలిగాడు. సింధు నది మైదాన ప్రాంతాల్లో సరిహద్దు ప్రాంతాన గల ఊళ్ళ మీద దాడి చేసే తెగలు పేరు పొందిన రాజ్యం తాలూకు రాజధాని మీద దాడి చేసే ధైర్యం ఏనాడూ చెయ్యలేకపోయాయని అన్నాడు. దాడి చేసిన సమూహం మామూలుగా ఎప్పుడూ దాడికి పాల్పడి ధాన్యాగారాలు దోచుకుని చేతికి అందినది దొంగలించి పారిపోయే సమూహం వంటిది కాదని ప్రమ్యుదుడు భావించాడు. నిజానికి వీళ్ళు సమానమైన ధైర్య సాహసాలు, జిత్తుల మారితనం చూపించారని, తాము దోచుకుని తీసుకుపోతున్న వాటిని మోసేందుకు వింత జంతువులని ఉపయోగించుకున్నారని అన్నాడు. ఆ జంతువుల చురుకుతనాన్ని చూసి అసురులు అబ్బురపడ్డారు. ఎద్దులలాగా కాకుండా అవి చాలా త్వరగా, చురుకుగా కదిలాయి. ఆ శత్రువుని మట్టుపెడితే తప్ప మన ప్రజలు ఎప్పుడూ ఈ నాగరికుల దాడికి భయపడుతూనే జీవించవలసి వస్తుంది అంటూ ప్రమ్యుదుడు వాదించాడు. అయినప్పటికీ ఆ రాత్రి ఎటువంటి తీర్మానమూ చేయకుండానే సభ ముగిసిపోయింది. ఉదయం ఉత్తర పశ్చిమ ప్రాంతపు అసురరాజు శిబిరానికి ఒక వార్తావాహుడు వచ్చి గుర్రాల మీద వచ్చిన ఒక దండు ముల్తముఖం అనే నగరాన్ని తగలబెట్టారని చెప్పేసరికి మళ్ళీ సభ జరిగింది. ఆ నగరం బాగా పెద్దది. గంగానది నుంచి గాంధార రాజ్యం దాటి ఇంకా దూరం వెళ్ళే వర్తక మార్గాల్లో ఇది కూడా ముఖ్యమైనది. ఆ దాడి వల్ల అంతా తారుమారైంది. 10 మంది రాజులు కలిసికట్టుగా గొప్ప సైన్యాన్ని సమకూర్చుకుని గుర్రాల మీద వచ్చిన దండుని మాత్రమే కాకుండా ఈజిప్టు, మెసొపొటేమియా లాంటి గొప్ప నగరాలకి వెళ్ళే వర్తక మార్గాలన్నిటి మీద దాడి చేసే చిన్నకారు సముద్రపు దొంగలని, బందిపోటు దొంగలని కూడా శాశ్వతంగా నాశనం చేయాలని నిశ్చయించారు. అసురుడు నవల 4వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.